మనవలసిందిగా కోరుతున్నాం. మన భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారికి మరియు బీబీనార్ మండల ఎంపీపీ ప్రణతి పింగల్ రెడ్డి గారికి మరియు డిప్యూటీసీ సంజయ్ బసయ్య గారికి మరియు పివి ఫౌండేషన్ శ్యామ్ సుందర్ గారికి మరియు ఎంపీటీసీ మరియు ఈవో జయరామ్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ భక్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో అందరూ ఉండి అలాగే అభివృద్ధి కూడా మనందరూ కావాలని ఆకాంక్షిస్తూ ఈ సమావేశాధ్యక్షులైన దేవాలయ రాజా జయరామ్ గారికి, ఎంపీపీ పనిత పింగారెడ్డి గారికి, వైస్ ఎంపీపీ లింగం గౌడ్ గారికి, జడ్పీటీసీ బసవయ్య గారికి, పడవట సమావేశం సర్పంచ్ గారు జంగయ్య గారికి, ఎంపీటీసీ బసవయ్య గారికి, అల్వా బాంజేడు ఉప సర్పంచ్ గారికి, మాజీ జాగ చైర్మన్ శ్రీనివాసులు, వార్డు మెంబర్లు, మాజీ చైర్మన్లు మరియు గ్రామ పెద్దలు గణేష్ గారు, విరాయుడు గారు మరియు మా తోటి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తూ, నిజానికి ఈరోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆ రోజు నేను నిజానికి కూడా శివుడని నమ్మే ఒక భక్తుని. మొదటిసారిగా నాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ రావాలని కూడా కోరుకున్న ఆ శివుణ్ణి. రాగానే కూడా చాలా మంది అంతకుముందు మాధవరెడ్డి గారు ఈ దేవుని దర్శనం చేసుకున్నామని చెప్పారు. అదే మాట మీద నేను వచ్చి బీఫామ్ వేసిన, గెలవడం కూడా గెలిచిన తర్వాత కూడా మన పెద్ద చెప్పడం మన ఇంటికి వచ్చిన ఆ ధైర్యాన్ని ఇచ్చింది మన లింగపరశుడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే ఆ దేవుడి పుణ్యమే. కాబట్టి రేపు వచ్చినప్పుడు నా సాయ శక్తుల మీకు భక్తులందరికీ, లింగపరశుడు స్వామి భక్తులందరికీ కూడా అసౌకర్యంగా లేకుండా ఇప్పటికే కొంతమంది అర్థించారు. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకు మీ అందరికీ కూడా ఇంకా మంచిగా సదుపాయాలు కలిగేటట్టు కృషి చేస్తా. అలాగే మనం ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి జిల్లాల వారీగా మనందరూ ఇంతమంది భక్తులు అనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ అంత సౌకర్యాలు ఉన్నాయా లేవని ఒక బాధగా ఉంది. అంత మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్పినప్పుడు నేను చెప్పిన మా అధికారులందరికీ చెప్పిన, భక్తులందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం రావద్దు, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి, మా గ్రామాన్ని పడమట సారికి వచ్చి, మా బసవలింగేశ్వర స్వామికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుండాలి అని కోరుకునే. ఇప్పుడే కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిన ఒక అమ్మాయి తప్పిపోయిందట, ఎవరైనా ఉంటే కూడా చూడండి, 10 ఏళ్ళ అమ్మాయి. కాబట్టి మీ అందరికీ ఎక్కడ ఏ కష్టం రాకుండా అందరూ కూడా మళ్ళా తిరిగి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చే బ్రహ్మోత్సవాలు ఇంతకంటే మంచిగా జరుపుకుందాం. ఈ కార్యక్రమాన్ని కబడ్డీ పోటీ మన శ్యామ్ సుందర్ గారు నిజంగా ద గ్రేట్ పర్సనాలిటీ పిఆర్ ఫౌండేషన్ పెట్టి చాలా మందికి కూడా నేను అంతమంది పేరు విన్నా, సేవా కార్యక్రమం చేస్తున్నాడు. అతనికి ప్రత్యేక అభినందన చెప్తున్నా. అలాగే ఈరోజు ప్రవచనంలో చాలా మంది గ్రామ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా మీరంతా కూడా ఆత్మీయులాగా అంతకుముందు కూడా ప్రజలందరూ, గ్రామ ప్రజలు, ప్రజలందరూ కూడా వచ్చే భక్తుల కోసం మా వద్ద మేము పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని చెప్పి అందరూ ఏమైనా తాటిపై నిలబడ్డారు. ఇదే కార్యక్రమం బ్రహ్మోత్సవం కాకుండా ఇంకా మరి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున లింగపరశుడు స్వామి ఆశీస్సులు మీకు, మా ప్రవచన గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ జై హింద్.
ఈ సందర్భంగా గవర్నర్ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని పడమటి సోమవారం ఎస్ఎల్బిఎస్ యూత్ అండ్ నేషనల్ యూత్ అధ్యక్షులు వచ్చి మన చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. దయచేసి థ్యాంక్స్ మీ అందరూ కూడా థ్యాంక్స్. మరి అదే విధంగా ఇప్పుడు పిఆర్ ఫౌండేషన్ అయినటువంటి ప్లీజ్ క్రీడాకారులు వచ్చి ఫస్ట్ ప్రైజ్ 10,116 అండి. ప్లీజ్ మీరందరూ కూడా క్రీడాకారులకు సపోర్ట్లతోటి కరతాల దండలతోటి మీ యొక్క ఎందుకంటే ఎవరైనా మీలో పిల్లలు ఉన్నారు క్రీడాకారులు, మీలో పిల్లలు కూడా అభివృద్ధి పదంలోకి వస్తూ ఉంటారు. కాబట్టి వీరికి సపోర్ట్ కొడతారు, మీ పిల్లలు కూడా ఇంకో దగ్గర సపోర్ట్ కొడతారు. కాబట్టి